అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం నాడు ఏర్పడబోయే చంద్రగ్రహణం రోజున వారు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనేది మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. అయితే సెప్టెంబర్ 7వ తేదీన భాద్రపద పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. శతభిష నక్షత్రము కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి. అయితే ఈ నెలలో మాత్రం సంపూర్ణంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీని ప్రభావం మనుషులపైన ఖచ్చితంగానే ఉంటుంది. కాబట్టి ఏ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది, గ్రహణ సమయంలో పాటించవలసిన విధి విధానాలు ఎటువంటివి, గ్రహణం పూర్తయిన తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, విషయాలు అన్నీ మనం మరెన్నో తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయవద్దు. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ కన్యా రాశి వారికి సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు గ్రహణం తిథిన ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు రాత్రి 9:55 చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు గ్రహణం ఉంటుంది. గ్రహణం ఏర్పడడానికి 2 గంటల ముందే గ్రహణ వేద ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆహారాన్ని తినకూడదు. కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 7:55 లోపే ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ముగించేసేయండి. 7:55 తర్వాత ఎవరు ఎటువంటి ఆహారాన్ని తినకూడదు. గ్రహణానికి ముందు ఏదైనా ఆహార పదార్థాలు వండితే గ్రహణం తర్వాత వాటిని అసలు తినకూడదు. అయితే మీ ఇంట్లో ఏవైనా నిల్వ పదార్థాలు ఉన్నా లేదా పచ్చళ్ళు వంటివి ఏవైనా ఉన్నా వాటిపైన దర్భా కానీ తులసి ఆకులు కానీ వేసుకోండి. లేదంటే ఆ ఆహారం పైన గ్రహణ ప్రభావం పడి పచ్చళ్ళన్నీ పాడైపోయే ఇది కూడా ఉంటుంది. ఇక ఈ గ్రహణము ప్రారంభానికి ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పట్టు స్నానం అయితే చేయాలి. అంటే సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9:55 లోపు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. తలకు షాంపూ పెట్టకుండానే చన్నీటితో తల స్నానం అయితే చేయాలి. అయితే వేడి నీళ్ళతో మాత్రం గ్రహణ పట్టు స్నానం అయితే చేయకూడదు. అయితే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రహణం యొక్క నియమాలు పాటించకపోయినా పర్వాలేదు, కానీ వారు గ్రహణం ఏర్పడడానికి ముందే మీ పూజ గదిని మూసేయాలి. అలాగే ఇంట్లో తులసి కోట ఉన్నవారు తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేసుకోండి. ఇక గ్రహ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార పదార్థాన్ని తీసుకోకూడదు. అలాగే వంట చేయకూడదు. పదునైన వస్తువులను కూడా ముట్టుకోకూడదు. అలాగే గ్రహణం ప్రారంభానికి ముందే మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు మొత్తం మూసివేసి ఉంచాలి. ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఎవరు కూడా బయటికి రావద్దు. గ్రహణం ప్రారంభానికి ముందే సూతక కాలం అనేది ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీన ఎవరు కూడా జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, గడ్డం తీయించుకోవడం ఇలాంటి పనులు అయితే అసలు చేయకండి. సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం వచ్చింది. ఇదే రోజున గ్రహణం కూడా ఏర్పడుతుంది. అయితే మనలో చాలామంది ఆదివారం రోజున మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ ఆదివారం నాడు మాత్రం ప్రతి ఒక్కరూ మాంసాహారానికి దూరంగా ఉండడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 7వ తేదీన కొత్త పనులను కూడా ఎటువంటివి ప్రారంభించకూడదు. దూర ప్రయాణాలు కూడా మానుకోవడం అయితే చాలా మంచిది. ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి. ముందు కొంతమంది ఆడవారు రాత్రి సమయంలోనే ముగ్గులు వేస్తూ ఉంటారు కదండి, అటువంటివి చేయకండి. అయితే ఈ సెప్టెంబర్ 7వ తేదీన మాత్రం రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి. గ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 1 నుంచి ఈ సూతక కాలం అనేది ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులన్నీ మూసివేస్తారు. దేవాలయాల్లో పూజలు చేయరు. ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వారైతే ఈ గ్రహణం పూర్తయిన తర్వాత ఆ పాత గుమ్మడికాయని తీసేసి కొత్త గుమ్మడికాయను అయితే తప్పనిసరిగా కట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం నశించిపోతుంది. కాబట్టి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకొని తీరాల్సిందే. ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చీకటిగా ఉన్న గదిలో నిద్రించాలి. మంచం పైన కదలకుండా పడుకోవాలి. ఈ నియమం మాత్రం గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పాటించడం చాలా ఉత్తమం. అలాగే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి. ఇక ఇనుముతో చేసిన వస్తువులు ఏవైనా సరే ఈ గ్రహణ సమయంలో అయితే మన పైన ఉండకుండా చూసుకోవాలి.
ఈ గ్రహణ సమయంలో ఇనుప మంచాల పైన కూడా పడుకోకూడదు. అలాగే ఇనుప వస్తువులు కూడా ముట్టుకోకూడదు. మనలో చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి పిన్నీసులు అటువంటివి పెట్టుకుంటూ ఉంటారు. శాస్త్రపరంగా అయితే మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయంలో మాత్రం ఇలా మంగళసూత్రానికి పిన్నీసులు అనేవి అస్సలు ఉంచకూడదు. అయితే మనలో చాలామంది ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో దుర్గాదేవిని అలాగే పరమేశ్వరుని స్మరించుకోవాలి. ఈ దేవతలకు సంబంధించిన దైవ మంత్రాలు చదువుకుంటూ ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఓం దుర్గాయే నమః అనే మంత్రం తక్కువగా చదవండి, చాలా ఎక్కువగా చదవండి. అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా చదువుకోండి. తద్వారా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక గ్రహణం పూర్తయిన మర్నాడు గ్రహణ శూల ఏర్పడుతుంది. అంటే సెప్టెంబర్ 8వ తేదీన గ్రహణ శూల ఉంటుంది. ఈ రోజున ఎవరూ కూడా దూర ప్రయాణాలు అసలు చేయకూడదు. ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సరే సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం నాడు ప్రయాణాలు అయితే చేయకండి. అలాగే సెప్టెంబర్ 8వ తేదీ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ విడుపు స్నానం అయితే చేయాలి. అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేసి తీరాల్సిందే. శివాలయానికి వెళ్ళి శివుని అభిషేకం చేస్తే గ్రహణ దోషాలు లేకుండా ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగా కలిసి వస్తుంది. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత సోమవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఉంటే అప్పుడు గ్రహణ దోషం అనేది తొలగిపోతుంది. అదేవిధంగా మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు కూడా శుభ్రపరిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉన్న ఒక చిన్న దీపాన్ని అయితే వెలిగించండి. ఏదైనా గ్రహణ దోషం ఉంటే వెంటనే తొలగిపోతుంది. అలాగే గ్రహణం పూర్తయిన మర్నాడు అంటే సెప్టెంబర్ 8వ తేదీన మీ స్తోమతకు తగినంతలో పేదవారికి దానం చేయండి. పేదలకు ఆహారాన్ని దానం చేయడం లేదా వస్త్రాలను దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి జన్మల అదృష్టం కలిసి వస్తుంది. శతభిష నక్షత్రం కలవారు అయితే పూర్వభద్ర నక్షత్రం కలవారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు. కుంభరాశి మరియు మీనరాశి వారు ఈ చంద్రగ్రహాన్ని అసలు చూడకూడదు. మిథున రాశి, కర్కాటక రాశి, కుంభరాశి, మీనరాశి అలాగే మకర రాశి వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రాశుల వారు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని అయితే చాలానే చదవాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు అలాగే వినండి. శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు బియ్యం, మినుములు దానం చేయండి. అలాగే మీకు వీలైనైతే గోమాతకు తోటకూరను ఆహారంగా తినిపించండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే గనక గ్రహణ ప్రభావం అనేది లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మీరు దీవిస్తూ ఉంటారు. అలాగే ధనుసు రాశి, కన్యా రాశి, వృషభ రాశి మరియు మేషరాశి వారు ఈ 4 రాశుల వారు మాత్రం అదృష్టం కలిసి రాబోతుంది. ఈ విధంగా గ్రహణ సమయంలో నియమాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. గ్రహణ సమయంలో మాత్రం తప్పనిసరిగా దైవనామ స్మరణ అయితే చేయాలి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండడం కూడా చాలా మంచిది. చూశారు కదండి మన వీడియో. కన్యారాశి వారికి సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు గ్రహణ సమయంలో సంభవించే మార్పులు వంటివి అన్నీ చూశారు కదా. దైవారాధన ఎటువంటివి చేయాలనేవి అన్నీ చూశారు కదండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ గ్రహణ నియమ నిబంధనలు అనేవి పాటించి తీరాల్సిందే. పాటించండి తప్పకుండా. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. కన్యారాశి వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.